అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ధర్మశ్రీ గారికి, మా రాజీవ్కు, మా శెట్టి సత్యనారాయణ గారు, డిప్యూటీ సీను భాస్కర్ గారికి, అప్పలనాయుడు గారికి, మీ పేరు సత్యనారాయణ గారికి, సత్యవతమ్మకి, ఆదరైనటువంటి ప్రతి అక్క చెల్లెమ్మలకి, స్నేహితుడికి, సోదరుడికి, అవ్వలకి, తాతలకు కూడా పేరు పేరుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. మరి ఈరోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చినటువంటి ప్రతి సంక్షేమ పథకం కూడా కులం, మతం, పార్టీ అనేటువంటిది వర్గమైనటువంటి మాట లేకుండా అర్హతనే ప్రామాణికంగా తీసుకొని ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకునే విధంగా ఒక ఆసరా, ఒక చేయూత, ఒక అమ్మఒడి, ఒక రైతు భరోసా, ఒక జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఇలా వాహన మిత్ర, చేదోడు, సున్నా వడ్డీ, ఇలా అనేకమైనటువంటి సంక్షేమ పథకాల్ని ఇచ్చినటువంటి మాట ప్రకారంగా గడిచిన 5 సంవత్సరాలుగా ప్రతి ఒక్క పేద కుటుంబం కూడా ఆనందంగా ఉండేదానికి, ప్రతి ఒక్క పేద కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలు చదువుకోవడానికి కావాల్సినటువంటి ఆర్థిక సహకారాన్ని అందిస్తూ మన పాఠశాలల్ని నాడు నేడులో అభివృద్ధి పథకంలో నడిపిస్తూ ప్రతి ప్రభుత్వ వైద్యశాలని కూడా నాడు నేడులో అభివృద్ధి చేస్తూ ఈ రోజు ఆరోగ్యానికి ప్రతి పేద కుటుంబము ఆరోగ్యంగా ఉండేదానికి 25 లక్షల రూపాయల వరకు కూడా మరి ఆరోగ్యశ్రీని ఇచ్చినటువంటి ప్రదాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అందరికీ మనం చేస్తా ఉన్నా. ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నికలు కానీ, అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ, ఇప్పుడే మాట్లాడినటువంటి ఈ నర్సీపట్నం రోడ్డు దగ్గర నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వరకు కూడా రోడ్డు గడిచినటువంటి 5 సంవత్సరాలుగా గడిచినటువంటి పాలకులు ఏదైతే 2014, 2019లో ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ఈ రోడ్లు నిర్లక్ష్యం చేసి వదిలిపెడితే పెద్ద పెద్ద గోతులు తయారయ్యాయో ఆ రోడ్లన్నింటి కూడా ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారితో ధర్మశ్రీ గారు మాట్లాడి నిధులు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ సత్యనారాయణ గారిని కూడా ప్రత్యేకించి మాట్లాడి ఎన్నికల ముందే ఇది తారుగట్టుగా మార్పు చేయాలని చెప్పి ధర్మశ్రీ గారు చేసినటువంటి కృషి అభినందనీయని చెప్పి అందరికీ మనం చేస్తా ఉన్నా. మరి ఈరోజు మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఎన్నుకోవాలి? ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా గడిచిన 5 సంవత్సరాలుగా ప్రతి పేదవాడికి కూడా ఇచ్చారనేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. వాళ్ళ మేనిఫెస్టో మాయలు, గాలినీలు, తంత్రాలు చేసినటువంటి మేనిఫెస్టో 2014లో మేనిఫెస్టో విడుదల చేసి ఏ పథకాన్ని కూడా అమలు చేయకుండా రైతులు మోసం చేశారు, అక్క చెల్లెమ్మలు మోసం చేశారు, విద్యార్థులు మోసం చేశారు, నిరుద్యోగ భృతిస్తారని చెప్పి నిరుద్యోగ యువకులు మోసం చేశారు. ఇలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సాధ్యపడుతుందో, ఏదైతే మనం చేయగలుగుతామో ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ఈ రోజు గడిచిన 5 సంవత్సరాలు ఏ విధంగా అయితే పాలన చేశామో మళ్ళీ చేయూత మరి కంటిన్యూగా కావాలన్నా, ఈ రోజు జగనన్న అమ్మఒడి కార్యక్రమం ఏదైతే ఉందో 15,000 నుంచి 17,000 తీసుకోవాలన్నా, రైతు భరోసా 13,500 నుంచి 16,000 తీసుకోవాలన్నా, వాహన మిత్ర కంటిన్యూ కావాలన్నా, పిల్లల భవిష్యత్తు గురించి చదువులు జరగాలన్నా ఇవన్నీ కూడా జగనన్న వల్ల మాత్రమే సాధ్యపడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఇక్కడ గతంలో పోటీ చేసి ఉన్నటువంటి ఈ రోజు ధర్మశ్రీ గారికి ప్రత్యేకమైనటువంటి రాజకీయాల గురించి అనేక అవసరాలు వారు చేసినటువంటి కుతంత్రాల గురించి ధర్మశ్రీ గారు చెప్పడం జరిగింది. మరి ఈ రోజు పార్లమెంట్ సభ్యుడిగా నేను ఎందుకు పోటీలోకి వచ్చాననేటువంటి విషయం కూడా మీ అందరూ కూడా తెలియాలి. కడప నుంచి సీఎం రమేష్ అనేటువంటి వాడు అనకాపల్లికి డబ్బు సంచులు పట్టుకొని వచ్చాడని చెప్పి తాను ఓడించడానికి సరిపడా అభ్యర్థిత్వం నా దగ్గర ఉన్న నియమిస్తే సరిపోతానని చెప్పి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసేటువంటి అవకాశం నాకు కల్పించారు. ఈ రోజు జరుగుతున్నటువంటిది సామాన్యుడిని చిన్న రైతు కుటుంబంలో పుట్టించిన గ్రామంలో పుట్టి అంచెలంచెలుగా రాజకీయాలకి ఈ రోజు మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా చేసి ఈ రోజు పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసేటువంటి అవకాశం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. ఈ రోజు నిత్యం మీకు అందుబాటులో ఉంటూ అతి సామాన్య జీవనాన్ని కొనసాగిస్తూ ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా ఒక ఫోన్ కాల్ చేస్తే నేనే ఫోన్ చేస్తాను, మీరు ఉన్నటువంటి కష్టాన్ని తీర్చేదానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. సీఎం రమేష్ దగ్గర జనబలం ఉంటే మన దగ్గర జనబలం ఉందని చెప్పి తన స్థానికేతరుడైతే నేను స్థానికుడిని మీ అందరితో ఎప్పుడు కూడా నిత్యం కలిసిమెలిసినటువంటి వ్యక్తిగా మీరందరూ కూడా ఆలోచన చేయండి. మే 13 తేదీన జరిగేటువంటి పోలింగ్ లో మీకు ఇచ్చేటువంటి ఈవీఎం మీద 2 గుర్తులు కూడా బ్యాన్ గుర్తులు ఉంటాయి. ధర్మశ్రీ గుర్తు గారి గుర్తేమో ఓటో గుర్తుగా ఉంటుంది, ఇంకా ఈవీఎం మీద ఏమో నా గుర్తేమో 2 గుర్తుగా ఉంటుంది.